హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ వ్లాగ్స్. దిస్ ఈజ్ విలేజ్ పటాస్ అనిల్. గైస్ అందరిలో మంచుకున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. సో చూసిరు కదా, మొన్నైతే పెళ్లి వీడియో అయితే అప్లోడ్ చేసినాం హరిత నేను. చాలామంది కామెంట్స్లో కానీ ఎవ్రీథింగ్ కంగ్రాచులేషన్ చెప్పడం కానీ, ఎనీవే ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మా పెళ్లి పనులు అన్నీ అటు హరిత వాళ్ళ సైడ్ ఇటు మా సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ అయితే ఈరోజు మా ఫ్యామిలీతో షాపింగ్ పోయేది ఉంది. సో ఫ్యామిలీతో పెళ్ళి షాపింగ్ అంటే ఎట్లుంటుందో ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తా. సో ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ మీకు కూడా చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. చలో స్టార్ట్ అయితే నడువురు ఇంకా. సో గైస్ మొత్తానికి అయితే 2 కార్లలో అయితే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. హాయ్, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు కారు కూడా రెడీ అయిపోయింది. చూసిరుగా విలేజ్ పటాస్. సో నాతో పాటు అయితే ముగ్గురం ఉన్నాం, మావాడు. సో ఇంకా మధ్యలో అయితే మా బావ అటాచ్ అవుతాడు. సో దీంట్లో 4 పీపుల్స్, దాంట్లో ఆల్మోస్ట్ 3, 4, 5, 6 పీపుల్స్ విత్ మై చిన్న కోడలు పాప. శారీలోనికి మేము 4 మొగలకు వచ్చినాం, ఇంకా వాళ్ళు అసలే రాలేదు. సో మేము ఈరోజు కొనే షాపు శ్రీముద్ర షాప్ అంట. ఇక ఇదంతా మా అక్క డిసిషన్. చూద్దాం శారీస్ ఎలా ఉంటాయి. అంతసేపు అడ్రస్ మిస్ చేసుకోరు, ఇప్పుడు అడ్రస్ దొరికింది వీళ్ళకి. షాపింగ్ వచ్చినాడు, ఛాన్స్ అమ్మ కూడా షాపింగ్ వచ్చింది. ఛాన్సా ఎక్కడికి వచ్చినావు అమ్మా? షాపింగ్ వచ్చినావు నువ్వు? వా బాగుందా రేటు? ఒకటి 42,000 అంట. సపరేట్ బయటకు వచ్చి నువ్వేం కొనుక్కుంటావురా? అట్లా చూస్తారో వాళ్ళ కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ షాప్ ఫెయిల్ అయిపోయింది. సో మా వాళ్ళు అంత సాటిస్ఫై కాలేదు. దీంట్లో రేట్లు కూడా అంత కన్వీనెంట్గా లేవు దాంట్లో. సో అందుకే తినవా. మేమైతే హ్యాపీగా లంచ్ చేసాం అనమాట. సో అక్కడ మనకు కన్వీనియంట్ లేవు కదా, 2-3 షాప్స్ అయితే చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే చార్మినార్కి వెళ్తున్నాం. సో ఫైనల్గా ఇది ఒక షాప్కి అయితే వచ్చినాం అనమాట. అరే ऐसा जबरदस्त नहीं करो भाई साहब, पहले वाला देखना वो दो. ఇది కట్ చేయగా మెల్లగా. దీనికన్నా అది మంచిగా ఇదా ఇది ఇది ఇదా దీనికన్నా అదే అదే బెగ్గడు ఉంది. ఇది 16,000. సో పెళ్లికి ముందు మనకు హల్దీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే హల్దీ డ్రెస్సులు కొనుక్కుందాం. లాస్ట్ 95 ఇది 75 అన్ని సైజెస్ డైలీ అన్నీ ఉంది సైజెస్.
మా బిడ్డ ఉన్న బిడ్డకు మంచి ఉంటుంది. అన్ని సైజెస్ ఏ సైజ్ అయినా అంతే రేటా? పెద్ద సైజు ఉంది కదా. ఒక పని చేస్తావు, నువ్వు 5 మనిషి ఉన్నావు, ఈ సైజ్ ఎక్కడైంది ఒక్క 1000 రూపాయల్లో తీసుకోవచ్చు. నీకు కుర్తా ఫ్రీ. 50 నంబర్ అంతా మేము మా దగ్గర 2000 టైలర్స్ ఉంది. అన్నిలో అన్ని సైజు ఉంది. అట్లా వేసుకొని మరి 50 आपके फेवर में आ गया जजमेंट, बाजार में पुकारा होगा पूरा फेवर में आ गया जजमेंट. हेलो बेटे, హల్దీ అంటే మాకు లెహంగా ఉంది అమ్మా, 75కి వస్తుంది ఫైనల్. ఇది 50కి ఇస్తా. 10, 15, 16. చలో ఇంకా ఈ సైజ్ 10 తీసుకోండి. ఓ ఎక్కువ అవుతుంది. 15 భాయ్ నా సైజ్ అదే తీసుకున్నా. ఎక్సెల్ ఏమో ఒక 5, 10. డబుల్ ఎక్సెల్ XL 5, డబుల్ XL 5. మీరు మనల్ని హాలిడేస్ అయిపోయినాయి, బిల్ చేయాలి. గాజులు ఉంటారంట, గాజులు షాప్ చేసుకొని ఇంక వెళ్ళిపోవాలి. चारमीनार के तरफ सेल फोन, हैंडबैग्स, पिक पैकेटर चोरों से बचा रहिए और अपने सामान की हिफाजत कीजिए. మొత్తానికైతే చార్మినార్ తోటి పని అయిపోయింది. షాపింగ్ అయితే అయిపోలేదు. ఇంకా శారీస్ వేరే దగ్గర సెలెక్ట్ చేసుకుంటూ అడిగేవాళ్ళు. ఇక్కడైతే స్టార్టింగ్లో చూసినాము, అక్కడ చూసినాము. సో ఇది ఏంటంటే హరహర మూర్తి నిలయం, కంచిపట్టు కాంచీపురం వారి శ్రీవల్లి షాప్. సో ఈ షాప్కి అయితే వచ్చినాం. పాప చార్మినార్ అంతా తిరిగి వచ్చింది. చార్మినార్ అంతా తిరిగినావు పాప? చార్మినార్ అంతా తిరిగినావా? ఓ వాటర్ ఫైడ్. మొత్తానికి అయితే మీ దగ్గరికి వచ్చేసినాం మళ్ళా. థ్యాంక్ యూ. పక్కన పెట్టి ఇంకా మా అమ్మకి ఒకసారి పెళ్లి కూతురికి ఒకసారి వస్తుంది. పాప హలో హలో చెప్పమ్మా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? శాన్సగా ఎక్కడికి వచ్చినాం మనం? కొంచెం రీజనబుల్ రేట్స్ చెప్పు. తీసుకో ఏం కాదు ఏం కాదు, నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు అంటే మీ అసలు అది ఏమైనా పెద్ద పచ్చిలా ఉండదు. ఇట్లా ఏదో ఒకటి తీసేసుకోరు ఇక. అది బాగుంది. టైం 9 అవుతుంది. ఏం లేదు, 5-6 వేలు ఒకటి వెళ్ళిపోదాం.
మొత్తానికి అయితే బిల్లు అయిపోయింది, బట్టలు చేసేసినాం. యా గైస్ ఫైనలీ ఇగో వామ్మో అయినా ఇంకొస్తలేరు. సో మ్యాటర్ ఏంటంటే ఇది వచ్చేసి నాగోల్లో ఉంది షాప్. బట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే చాలా బాగున్నాయి శారీస్, నాకైతే చాలా అనిపించినాయి. అంటే మా వాళ్ళంతా కలెక్షన్ చూస్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించినాయి. సో ఈ షాప్ సరౌండింగ్లో అన్నీ చెక్ చేసాం. బట్ దిస్ ఈజ్ వెరీ బెస్ట్, చాలా బాగా అనిపించింది. రేట్లు కూడా చాలా రీజనబుల్గా వేసారు. సో మీరు ఎవరన్నా ఎప్పుడైనా ఇన్ కేస్ ఇక్కడ షాపింగ్ చేయాలనిపిస్తే వచ్చి ఇక్కడ చేసుకోండి. శ్రీవల్లి వెడ్డింగ్ శారీసా? ఎస్ ఎగ్జాక్ట్లీ, శ్రీవల్లి వెడ్డింగ్ శారీస్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బావర్చికి వస్తే బిర్యానీ అయిపోయింది దానితోటి. సో నెక్స్ట్ వేరే రెస్టారెంట్కి వెళ్తాం. సో ఆడ లేదంటే తోటి ఇక్కడ ఊరుగల్లోనే ఒకటి ఉంది మనకు కన్వీనియంట్గా. సో అక్కడికి అయితే వచ్చేసినాం. చూడండి ఎటువంటి రోజు పెళ్లి షాపింగ్ అయిపోయింది కాబట్టి అయిపోలే కాబట్టి సారీలు ఉన్నారు కాబట్టి బిర్యానీ తినాలని ఆశ కోరిక కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బిర్యానీ తినిపియాలి. ఆహా పెళ్లి భోజనాలకు కూర్చున్నారు మా ఫ్యామిలీ అంతా పెళ్లి భోజనాలకు. అప్పుడు మా కోడలమ్మ లేచింది, హబ్బా బిర్యానీ అనగా లేచిందిరా. నీకుడుందమ్మా బిర్యానీ. ప్రతిసారి బిర్యానీ సెంటర్కి వచ్చుడు ఏదైనా రెస్టారెంట్కి వచ్చినప్పుడు స్టైల్ చూడడం, ఇట్లా మెనూ చూడడము, లాస్ట్ బిర్యానీ ఆర్డర్ చేయడం. పాప బిర్యానీ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. ప్లేట్లు వేస్తుంటే ప్లేట్లని చూస్తుంది. వీడు ప్లేట్లు వేస్తుంది కానీ బిర్యానీ వేసలేదని అవి చూస్తుంది. చిట్టమ్మా ఇగో ఇప్పుడు వచ్చింది మా చికెన్ బిర్యానీ. చికెన్ తీసుకున్నాం. मटन दम बिरयानी चिकन 3 बोलना ठीक है. मटन इसमें, चिकन ए पूरा पीपल्स, चिकन हियर, मटन ए 2 पीपल्स. సో మొత్తానికి అయితే చికెన్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. సాలారా సో గైస్ కంప్లీట్గా డిన్నర్ అయితే అయిపోయింది. సో బేసిక్ అయితే బయట చాలా బాగుంది. చూసారు కదా మా ఫ్యామిలీతో పెళ్లి షాపింగ్ ఎలా అయిందో. జస్ట్ ఇది బేసికే, స్టార్టింగ్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో మరి నెక్స్ట్ ఇంకా వర్క్స్ అన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.